అలాగే నిలబడాలకి చదవా వినరా భారత వీరు కుమార అదే కాక ఇంకా నిలబడాలకి చదవా పండిన సంబంధం చేయగలిగిన గోగుల పన్నీరు తెచ్చినావా తెచ్చాను చిన్నవేమే అవైతే వృద్ధలేకపోతుందండి చదువులకు సాహసమంతండి చదువుల్లో సాహసమంతుడు నేను ఎటువంటి విద్యాభ్యాసం నేర్చుకుంటే తెలిసి ఉన్నదా అలాగే వినరా భారత వీరు కుమార బాగా చదివినావు అవునా 3 పూట్ల పురాణం చదివినావు 6 పూట్ల అర్వం చదివినావు అవును 7 పూట్ల ఏకాంతం చదివినావు అవునా నేను చదివి ఇంకా డ్రామాలకు వచ్చింది నువ్వే గాడిలో వృత్తాంతి తెలిపేకి వచ్చిండేది మేము అందరూ పెట్రోల్ వేసుకొని పెట్రోల్కి ఇస్తున్నావా ఏడైరా బుర్రం ఎక్కువ పట్టింది ఈ పక్క వేసుకున్నామని ఈ పక్క నాకదైతే అన్నకి కాదు నీకు ఏమిరా ఉన్నీలే అడ్జి మాకే మాట్లాడి దండగా ఉన్నాయి అయ్యా 70 రూపాయలు చూస్తేవేమే 70 రూపాయలకి బడాయి మాట్లాడడం కల్లా 190 రూపాయలు ఉంది తవా వస్తుందిరా మాకే యాలకి ఎట్లా తిరుగుతున్నావు టీ పెడతావా టీ పెట్టుకో ఏమిరా
పట్టండి ఎలా అయింది ఏమంతగా పొడిచివా రసం అంతా తాగే నేను చచ్చేది అన్నం తిన్నదేవే అన్నం కానీ తింటామేమే ఎందుకు మొత్తం రసమే తాగేది ఓహో నూనె అంటే సత్తున బాగా కంప చెట్లు కల్లా ఒరే మహామంత్రి ఏం బా అటువంటి విద్యాలయ సోమలాపడా ఆహా రేణి స్తంభ జలస్తంభ వాయు స్తంభ ఎవరికి వాయువా ఎవరికే నీకే ఎవరికి వాయువు నాకెందుకు వచ్చింది వాయు స్తంభ స్తంభ ఆ, ఏమే తెలిసిలే వాయిస్తంభ ఎవరికి వాయువు అంటావే వాయిస్తంభ ఏమేస్తే 15 ఏళ్ళు ఇళ్ళకి పడుకోవాలి మళ్ళీ పడుకో భయంగా ఉండైతే సాయిబులా అవును ఎప్పటికి సాయిదా ఎవరు ఇచ్చేది ముస్లిమ్స్ అల్లా మల్లేశో ఆ ముస్లిమ్స్ అవును తుమ్మారా నామ్ క్యాపా ఏం పేరు సచ్చి దిక్కు తెలియక నేను అడిగింది ఇప్పుడు అంత బాగుండదా అంటే బాగున్నారు ఈ మగమ్మయ్య నీ పేరు ఏం పేరు అని అడిగింది నేను గోగుల పక్కీరు నాకు హిందీ రాదురా ఉర్దూ రాదు మాకే సాయిబులు కాదు మీరు సాబిడే ఉర్దూ రాదా రాదు బొట్టునుకు కేజీ తింటావా ఓ, ఏం నేను చర్మాలు బల్లంగా తీస్తా నువ్వు తినేది చర్మాలు ఏం తేవో మా ఊళ్ళు తీస్తారు 300 అమ్మేస్తాం మళ్ళా అటువంటి విద్యాపతులు లేచి మరి ఆ దేవలోకంలో దేవుని రెక్కలు పట్టి పట్టి బంధించి ఉన్నాడు మరి అది ఏ విధంగా ఉన్నదో తెలిసి ఉన్నదా ఆ రెక్కల పక్షి ఏ విధంగా ఉన్నదేవా అలాగే తినపడానికి చదవా ఏమి ఎందామో ఏమి చందామో అది గురువు పిల్ల ఏమి అందము ఏమి చందము చూడడానికి చిన్నగా ఉన్నది చిన్నగా ఉంది కుందేల పిల్ల సన్నం ఉన్నది కుందేల పిల్ల సన్నము నాలుగు కాళ్ళ తెలుపు ఉన్నది నాలుగు కళ్ళ తెలుపు నండెత్తి చుక్క ఉన్నది చుక్క తోకల పూదోక ఉన్నది కదరా ఎట్లా తోకల పూదాక ఎట్లా పూదాకరా ఎట్లా నీ ఉద్దేశం ఏమి ఎందుకు పువ్వుతో కాదంటే తోకల పువ్వ ఎట్లా పువ్వు పువ్వు చెట్టింది ఇడిగిపోయిందా ఇడిగిపోయింది ఎక్కడ మన బ్యాట్లు కట్టి నేను బాగా దొరుకుతుంది పూలు ఎలా అది రాదులే పుట్టినది పిల్లల గిర్రలకి వేసేవా ఏమేస్తే కిషిరి ఇచ్చింది ఏం చిన్న పిల్లాడు ఎప్ప ఏంటంటే పాలు తాగేసి పొద్దున్నకి స్టార్ట్ చేసినా ఏంది నీళ్ళు తాగేది నీళ్ళు తాగేదా అవును మహామంత్రి ఇటువంటి గురువు పిల్ల ఇక్కడ వేరు కొనేవారు లేక అవును ఆ యొక్క డీలి వేరుకి వచ్చేంత టిప్పులు సుల్తాన్ మరి చాలా పరాకబద్ధమని చాలా బుద్ధిమంతి తెలిసి ఉన్నది తక్షణమే ఢిల్లీ వేరుకి వచ్చారు పోలు బయలుదేరాలరా ఏమి ఢిల్లీ వేరుక చేరు వెళుతున్న టిప్పు సుల్తాన్కి గుర్ర పిల్ల విస్తరించాడు అవును మరి నీ ఒక నాచరంగా బయలుదేరి వెళ్ళదు అవదేవా అలాగేరా వినరా భారత వీరు కుమార ఢిల్లీ వేరుకి వచ్చారు మహాతరం ఇదేమన్నా వచ్చును ఎక్కడ ఉన్నారు టిప్పు సుల్తాన్ గారు ఎవరు నువ్వు నేను మా అమ్మ కొడుకు మీ అమ్మ కొడుకు మీ నాయన కొడుకు కాదు మా నాన్నకి సంబంధం లేదంట ఎవరు నువ్వు మంత్రి నరేంద్ర మోదీ మరి రిటైర్మెంట్ చేసేసి ఇక్కడ చేరిపోయినాయి కూడా ఈ తావు గ్యాస్ నేనే పెంచుతాను ఇది రేట్ గోగుల పక్కన వచ్చి ఉన్నాడని మీ టిప్పుల సుల్తాన్ తెలపరా చెప్పల్లా చెప్పు బాండొక్క ఎవరు అక్కలు అప్పేమి ఇప్పుడు సరే చెప్తా ఉండు చెప్పు ఇక్కడ పో అట్లా మొదలారు పిలుస్తా పో సుల్తాన్ మహారాజా ఏడే తెచ్చినాడు కదా అందుకే
ప్యాసి పడి సాయి దుంటే తిరిగిపోతే ఏం నా లాభం ఏం జారిపోయా తొనకలు అయిపోయింది పడుతుంది ఇంకా దానిలో కోసే పడి నిన్ను కోసే నన్ను వచ్చి ఎంత ఉన్నా నేను కోటి ఎత్తుకోమేది ఇంటికన్నా ఎక్కడ ఉన్నారు చెప్పులతో గారు లేడా కూర్చోండి చూడా ఏమిరే అట్లా దిక్కు తిరిగిలో పోయింది అక్కడ మళ్ళీ కొట్టేది ఇక్కడ ఉన్నాడే టిప్పులు చుట్టాను ఆహా ఓం దండమయ్యా 10 వేలు దండమే టిప్పులు మహాభాగ్యమయ్యా అయినా నాకు దండం చేస్తున్నావు కదా అవును నీకు కాదు తప్పగలవా అలాగే తిరుపతి చదవా చల్ వినరా భారత వీర కుమార మహారాజా పరమణ దేశమన గోలకొండ రాజ్యమంతా గోగుల పక్కిరందరయ్య నన్ను చాలా సంతోషమైంది. అవును అయినా నీవు నా రాజ్యంకి వచ్చిన కారణం ఏమి? నా దగ్గర గుర్రంపేట ఉన్నది వారి ఎవరు కొనేవారి లేక ఈ ఢిల్లీ వేరక సుల్తాన్ మహారాజు చాలా గొప్పవాడని చాలా పరకతడని మీ చేత వచ్చున్నానయ్యా. చాలా సంతోషమైన అవును నీ గుర్తుల్ల ఏమేమి లక్షణాలు కలదయ్యా? అడగండి చదవా ఏమి ఎందాము ఏమి చూడడానికి చిన్నమన్నది కుందేలపడ చందమన్నది నాలుకాల తెలుపు ఉన్నది నన్నెత్త చుక్క ఉన్నది తోకలోన పూదోక ఉన్నదయ్యా. అయినా ఇన్ని లక్షణాలు గల గురం పిల్ల ఏమేం పని బాగా చేస్తున్నదయ్యా? అలాగే తినపడానికి చదవా అయ్యా 70 మంది జాబిరాజులైనా 108 బాలగాళ్ళైనా మంచి నన్ను సూర్యుడు పందాలు గెలుస్తున్నదయ్యా. అయినా ఇట్టి పౌరుషం గల గురం పిల్ల ఎన్ని వరహాలుగా ఉన్నాయా? 7,000 వరహములు. 1,000 వరహములు? అవునయ్యా. సరే ఇప్పుడే ఇప్పించాను. అవునా మహామంత్రి తక్షణ అంతపురం పోయి 1,000 వరహాలు తెచ్చి ఈ గురం గోవింద బకీర్ గారికి ఇచ్చి ఈ గురం పిల్లని తీసుకురా. 1,000 వరాలు ఉన్నాయా? ఏడున్నాయిపా? అంతపురంలో 20 పెట్లు ఉంటాయి చూడు. అయ్యా కోడి పుంజులు ఆయమ్మది కోడి పుంజు కనపడలేదంట అద్దాలు ఏమిదే మాకేం సంబంధం ఇప్పుడు వచ్చాము మేము ఏమన్నా ఇచ్చినమో 2,000కే కంబ చెట్ల కింద ఆడేసినాము ఏమో. गोकुल फकीर जी సలాం मेरा हाथ मालूम मेरे भाषा మాకు వచ్చే సంస్కృతమే అట్లాంటి రావు బాగున్నా मैं हाथ पकड़ो అట్లాంటే ఏమే मेरा हाथ पकड़ो जी చూడ మా మేలు చదివినోడిని తింటే ఆకులోని మేలు ఎంత సరేలే తెచ్చినాయి చూడు 1,000 వరాలు ఇక్కడేవో బ్యాగ్ బ్యాగ్ అవసరం డబ్బు మాత్రమే మధ్యనాడికి మీకు దినము చేయరు 40 రోజుల్లో ఉడితి చేస్తారు మీకు నడుగు సరేలే ఈ బ్యాగ్ మధ్య మాలు లేదా తినేది లేదా అందుకే నువ్వు అక్కడ బాగా ఇంకా ఏంటి పోతాడు ఇప్పుడు కొట్టుకెళ్ళా పానే
మధ్యమా సరే తూ ముందర బ్యాగ్ వేసుకొని నేను గుర్రాన్ని పట్టుకొని వెనకాల నా యాతో సచ్ మే బోల్తా ఆటోలో వస్తావా సరేరా నేను మైరా నువ్వే మోసుకొని రా तू मंदिर जा निकल ना यादो ఏయ్, ఆటోలో వస్తాను చెప్పు तू जा जे मैं यादो ఆటోలైనా పదా मैं आतो तू जा जे मंदिरा ఏం ముందు వాళ్ళు మళ్ళీ వస్తావా ఎనకే సరే అయ్యా సుల్తాన్ మహారాజా అయ్యా, గోల్ బగిరికాయ. మా గురుపై మీకు చెంద ఉన్నదా అలాగే చేరుకున్నది కోటి వేల వరహాలు చేరుకున్నాయా అలాగే చెంద ఉన్నాయి అయ్యా చాలా సంతోషమైన అలాగే మా రాజ్యానికి వెళ్ళి వచ్చిందరా ఢిల్లీ వరకు చేరవలరా నా గో